మీరు కొంచెం వచ్చిన వాళ్ళందరూ దయచేసి నిశ్శబ్దంగా ఉండి వాక్య ధ్యానానికి అవకాశం ఇవ్వండి. స్తోత్రం. 50వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 7 నుంచి చదువుకుంటూ వెళ్దాం. నా జనులారా, నేను మాట్లాడబోచున్నాను, ఆలకించుడి. ఇశ్రాయేలు ఆలకింపుము. నేను దేవుడను, నీ దేవుడను. నేను నీ మీద సాక్ష్యం పలికేదను. అమ్మా, నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించటం లేదు. నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి. నీ ఇంట నుండి కోడెనైనను, నీ మందలో నుండి పొట్టేలునైనను నేను తీసుకొనును. అడవి మృగములన్నీ, 1000 కొండల మీద పశువులన్నీ నావే కదా. కొండలలోని పక్షులన్నిటినీ నేను ఎరుగుదును. పొలములోని చాలు. దేవుని యొక్క వాక్యంలో చెప్పబడుతున్నటువంటి మరి మాటలు దేవుని సన్నిధానంలో ఆదివారపు ఆరాధనలో పలుపులు పంచుకుంటున్నాం. కాబట్టి మరొక వ్యక్తి దేవుని మందిరానికి వస్తున్నప్పుడు లేదా ఆరాధనలో పాల్పులు పంచుకుంటున్నప్పుడు మరి 3 విషయాలు ఆ వ్యక్తి జీవితంలో జరుగుతాయి. మరి ఆ యొక్క విషయాలను మనము దేవుని యొక్క వాక్యం ద్వారా చూద్దాం. దేవుని యొక్క సన్నిధానంలో ఒక వ్యక్తి దేవుని యొక్క మందిరానికి వస్తున్నప్పుడు ఆ వ్యక్తి జీవితంలో లేదా దేవుని మందిరంలో ఒక 2-3 విషయాలు జరగడానికి అవకాశం ఉంటుంది. అవి మనము ఈరోజు జ్ఞాపకం చేసుకుంటూ వాక్య ధ్యానంలోకి వెళ్దాం. మరి ఆరాధించేటువంటి ఆ యొక్క సందర్భంలో ఆరాధించేటువంటి దేవుని బిడ్డలు, క్రైస్తవ జనాంగం దేవుని ఆరాధించే సమయాన ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించాలని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. ఆత్మతో సత్యముతో దేవుణ్ణి మనము ఆరాధించాలి. ఆయన ఆరాధించేటువంటి ఆ యొక్క వ్యక్తులకు ఆత్మ నింపుదల, ఆత్మ నడిపింపు, ఆత్మ విధానం ఉండాలనేది దేవుని యొక్క వాక్యం చెప్తున్నటువంటి సత్యం. దేవుని ఆత్మ పొంది దేవుని ఆత్మ చేత నడిపించబడుతూ దైవ చిత్తానుసారంగా మనం దేవుని ఆరాధించాలి. ఇది దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి ఒక అక్షర సత్యంగా ఉంది. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు అని అంటే, ఒక్కొక్కరి జీవితాల్లో ఒక ఉన్నతమైనటువంటి విధానాన్ని దేవుడు పెట్టాడు. ఒక్కొక్కరిని దేవుడు ఉన్నతంగా సృజించాడు. మరి ఉన్నతంగానే దేవుడు తన ఉచితమైన కృపలో మనలందరినీ కూడా బలపరుస్తూ వస్తూ ఉన్నాడు. అయితే ఈ ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం చివరి వచనం తీయండి ఒకసారి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం చివరి వచనం చదువుదాం. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించి. యథార్థవంతులుగా దేవుడు మనల్ని కలగజేసినప్పుడు ఒక యథార్థతతో కూడినటువంటి విధానంలో దేవుడు మనల్ని కలగజేశాడట. హల్లెలూయా. అయితే నరులు కొన్ని తంత్రాలు కల్పించుకున్నారని వాక్యం చెప్తా ఉంది. అంటే మరి మనమే కొన్ని ఆలోచనలు, కొన్ని అడ్డులు, మన ఆలోచనలు బట్టి, మన తలంపులు బట్టి కొన్ని వ్యూహాలు కల్పించుకున్నామంట. ఉదాహరణకి యేసుక్రీస్తు ప్రభువారిని మరియా మార్తలు మరి వారి యొక్క గృహానికి పిలిచారట. మరి పిలిచినప్పుడు మరియా మరి యేసయ్య పాదాల చెంత వింటా ఉంది. మార్త అనేక రకాల పనులు పెట్టుకుంటా ఉంది. పైగా యేసు ప్రభువారిని అంటుంది,
నాకు ఎంతో పని ఎక్కువగా ఉంటుంది, మరియమ్మని కాస్తంత సాయం చేయమని చెప్పు అని ఆ చెల్లి గురించి మార్త మన యేసుప్రభు వారికి ఫిర్యాదు చేస్తూ ఉంది. మరి యేసుప్రభు వారు ఆ సందర్భంలో మార్త నీవు అనేకమైన పనులు పెట్టుకుని చాలా ఇబ్బంది పడుతున్నావు, కానీ అవసరమైనది ఒకటే, మరియ శ్రేష్టమైన దాన్ని కోరుకుంది, అది ఆమె యొద్ద నుండి తీసివేదన్నాడు. హల్లెలూయా. అంటే మన జీవితాల్లో శ్రేష్టమైనది, యోగ్యమైనది ఏంటో మనము గుర్తించి మరి దేవుని సన్నిధానంలో దేవుని మనము ఆరాధించాలి. అందుకే ఫిలిప్పి 4:8 ఓ మంచి మాట, 4:8 నుంచి చదువుకుంటే ఓ మంచి మాట రాయబడి చూడండి. మెట్టుకు సహోదరులారా, హల్లెలూయా, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి కలిగినవో వాటి మీద ధ్యానం ఉంచుకున్నది. హల్లెలూయా. మరి దేవుని బిడ్డలైనటువంటి వాడు వివేచించేటువంటి ఆ యొక్క విధానాన్ని కలిగి ఉండాలి, వివేచించేటువంటి వారిగా ఉండాలి. ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి కలిగించేవో మనము దాన్ని వివేచించేటువంటి వారిగా ఉండాలి, దాన్ని చేపట్టే వారిగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలుగా మందిరానికి వస్తున్నాం అంటే ఏదో మందిరానికి వచ్చి కూర్చోవడం కాదు. మందిరంలోకి వచ్చినప్పుడు ఇప్పుడు కూర్చునేవాడు కూర్చుంటాడు, నిద్రపోయేవాడు నిద్రపోతూ ఉంటాడు, అటు ఇటు తిరిగేవాడు అడిగి తిరుగుతూ ఉంటారు కొంతమంది, అటు ఇటు చూసేవాళ్ళు కొంతమంది ఉంటూ ఉంటారు. దేవుని సన్నిధిలో ఇప్పుడు ఇవన్నీ అవసరమా? మామూలుగా ఏది అవసరం? ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుని మాటలు వినడం అవసరం. ఇది మానేసేసి రకరకాల పనులు పలకరించుకుంటారు, మాట్లాడుకుంటారు, ఏదేదో చేస్తూ ఉంటారు, మరి రకరకాలైనటువంటి విధానాలు చేసుకుంటూ ఉంటారు, రకరకాల వ్యూహాత్మకంగా వెళ్ళేటువంటి కానీ మరి యోగ్యమైన దాన్ని మనకు దేవుడు ఇచ్చేది ఏంటంటే దేవుని వాక్యం వినడం. హల్లెలూయా. దేవుని వాక్యం వినడం కంటే యోగ్యమైనది మరొకటి లేదు. దేవుని సన్నిధిలో సమయం గడపటం కంటే మరొకటి లేదు. దేవుని సన్నిధిలో సమయం గడపటం కంటే, దేవుని సన్నిధిలో ఆరాధించడం కంటే మరొకమైనటువంటి విధానం లేదు. కానీ ఇది కాక రకరకాలుగా మందిరంలో ఉండేవాళ్ళు కూడా ఉంటున్నారు. అయితే మందిరంలో ఉండేవాళ్ళు అలాగా ఉండకూడదు. శ్రేష్టమైన వాటిని వివేచించేటువంటి ఆ యొక్క జ్ఞానం. అందుకే మందిరంలోకి వచ్చిన తర్వాత నువ్వేం చేస్తున్నావు, ఒకళ్ళు ఏం చేస్తున్నారు అది చేయడం కాదు, నువ్వు ఏ పర్పస్తో చేస్తున్నావో అది, నువ్వు ఏ పర్పస్తో ఇక్కడికి వచ్చావు ఆ పర్పస్తో నువ్వు దాన్ని మూవ్ అవడం అనేది చాలా ముఖ్యం. ఇక్కడున్న వాళ్ళు ఏదో చేస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతో నువ్వు అలా చేయడం కాదు. దేవుని సన్నిధిలో నువ్వు ఏ పర్పస్తో ఇక్కడికి వచ్చావో, ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చావో ఆ ఉద్దేశాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నం చేయాలి. ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చావు? నేను చదువుకుంటున్న దినాల్లో దాదాపుగా 3 డిగ్రీలు చేశాను నేను, మరి 4 డిగ్రీలు చేశాను మొత్తం. అయితే ప్రతి సందర్భంలో కూడా ఒక్కొక్క కాలేజీలో చేయడం అనేది జరిగింది. ఒకటేమో BA వచ్చేటప్పటికి ఆంధ్రకృష్ణ కాలేజీ చదవడం జరిగింది. MA పోస్ట్ గ్రాడ్యుయేషన్ వచ్చేటప్పటికేమో ఏలూరులో చదవడం జరిగింది. మరి మరొక PG వచ్చేటప్పటికి తాడేపల్లిగూడలో చదవడం జరిగింది. మరొక PG వచ్చేటప్పటికేమో డిస్టెన్స్లో చదవడం జరిగింది. అయితే చదువు మాట ఎలా ఉన్నా కూడా ఈ యొక్క విధానం వచ్చేటప్పటికి పరిస్థితి ఏంటంటే, ఒక్కొక్క ప్రదేశంకి వచ్చేటప్పటికి, ఒక్కొక్క మలుపుకి వచ్చేటప్పుడు నేను ప్రార్థన చేసేవాను ఏంటంటే, ఈ ప్రాంతానికి నన్ను నడిపించో, ఇక్కడ నేను వెళ్ళిలోగా
ఒక పని పూర్తి చేసి వెళ్ళాలి అని అనుకునేవాడిని. హల్లెలూయా, హల్లెలూయా. అలాగా ఆ ప్రాంతంలో నాకు అప్పగించినంత వరకు ఎంతగానో తక్కువలో తక్కువ ఒక 2-3 లీస్ట్ పార్ట్ 150 మందికి సువార్త లీస్ట్ పార్ట్లో ఒక 150 మందికి పట్టే మీటింగ్ కానీ, లేదా ఒక 2-3 రక్షణ కార్యాలు కానీ, లేకపోతే వెళ్ళు ప్రతి స్థలాల్లో కూడా ఏదో ఒక అద్భుతమైన రీతిగా దేవుడు నన్ను వాడుకోవడం అనేది మాత్రం జరిగేది. దేవుడు ఏదో ఒక రూపాయన హల్లెలూయా ఆ విధంగా మరి ఒక అద్భుతమైన రీతిగా దేవుడు వాడుకుంటా వస్తా వచ్చాడు. ఓ దైవజనుడి యొక్క స్టోరీ నేను చదివాను. మరి ఆ యొక్క బయోగ్రఫీ చదివినప్పుడు చాలా ఆశ్చర్యం వేసేది. అతడు మంగళ షాపులోకి వెళ్తే అక్కడ మాట్లాడితే అక్కడ వాళ్ళు వెళ్ళిపోయి తలుపేసుకుని వాళ్ళు మారిపోయేవారట. తలుపేసుకుని మోకరించి ప్రార్థన చేస్తూ ఉండేవారట. ఒకవేళ అతను మార్కెట్లోకి వెళ్తే మార్కెట్లో ఉద్యోగం, మరి కాలేజీలోకి ఎక్కడికి వెళ్ళినా కూడా అతను వెళ్ళి ప్రతి స్థలాల్లో కూడా దేవుడు అలా ఉజ్జీవంగా ఆ దైవజనుని వాడుకుంటూ ఉండేవాడు. మరి నిజంగా వెళ్ళు ప్రతి స్థలాల్లో కూడా దేవుడు ఆ రీతిగా మరి అలాంటి సాక్ష్యం విన్నాక మన జీవితాల్లో కూడా అలాంటి కార్యాలు దేవుడు చేస్తాడు కదా, అంతకంటే గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి అన్యులకి స్వార్థ ప్రకటించడంలో దేవుడు వెళ్ళు ప్రతి స్థలాల్లో కూడా దేవుడు ఆ విధంగా ఓ మీటింగ్ ద్వారాగా, లేదా ఒక బాప్తిస్మ ఒక స్వార్థ పరిచయం ద్వారాగా, లేదా బాప్తిస్మాల ద్వారా ఏదో రూపాన దేవుడు ఆయన నామహిమార్థమే ఆయన పరిచర్యలో దేవుడు వాడుకుంటా వచ్చాడు. చివరాఖర ఒక సంవత్సరం చెప్తే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. అది ఏంటి అని అంటే ఓ సంవత్సరం జాబ్ చేశాను మా యొక్క చదువుకున్న ప్రదేశంలోనే. అక్కడ కూడా మా మాస్టర్ గారు తీసుకెళ్ళిపోయాను. అక్కడ కూడా సంవత్సరం మీటింగ్ పెట్టి బొమ్మూరులో వెళ్ళిపోయి కాలేజీలో బీబీఎస్ క్లాసులు దాంట్లో ఫస్ట్ ప్రసంగం సత్యం మాస్టర్ గారిది. అలా ఉండేది అనమాట మా యొక్క పరిస్థితి. అంత స్పీడ్గా ఉండేది. వెళ్ళే ప్రతి స్థలాల్లో కూడా ఆ విధమైనటువంటి ఆ యొక్క విధానంగా అందువలన మన పరిచర్య అన్నా మనం ఉన్నటువంటి విధానం అన్నకు అంత ప్రేమ విధానం అన్నమాట. వెళ్ళు ప్రతిసారి మేము ఎక్కడ చదువుకున్నా సంఘం మాదిరి పేరే చెప్పేవాళ్ళం. ఏదో రేపు ఆ సంవత్సరం పూర్తేటప్పటికి ఏదో ఒక మీటింగ్ అక్కడ పెట్టేసి అక్కడ ఒక 2-3 బాప్తిసాలకి ఇంచుమించు వెళ్ళి ప్రతి స్థలాల్లో కూడా 2-3 రక్షణ పొందితే గానీ వదిలేవాళ్ళం కాదు. అలాగా దేవుడు ఆ యొక్క పరిచర్యలో దేవుడు ఆ రీతిగా వాడుకున్నాడు. ఆ పరిచర్య పరంగా దేవుడు ఆ రీతిగా వాడుకుంటూ వచ్చాడు. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పూర్తిగా అప్పగించుకున్నట్టుగా అన్నట్టు. అంటే నిజంగా ఒక దేవుని సన్నిధిలో అంత శక్తి లోపం లేకుండా అన్నట్టుగా పరిచర్యలో మరి పరిచర్య చేయడం జరిగింది. వెళ్ళు ప్రతి స్థలాల్లో కూడా అలాంటి విధానంతో పరిచర్య చేయడం జరిగింది. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నాడు, మనం ఏం చేసినా దేవునికి సంతోషం ఉండదు. ఒక నశించి పోతున్న ఆత్మనే మనము బయటికి నడిపించడం, చీకట్లో ఉన్న జనులకి సువార్త ప్రకటించడం తప్ప నువ్వు ఏం చేయి మరి ప్రభుని నువ్వు సంతోషపెట్టలేవు. హల్లెలూయా. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి కదా. నువ్వు ఏం చేయి మరి ఏమి కూడా రావు. కానీ మరి ఎన్ని సంవత్సరాలు మందిరానికి వచ్చావు అనే విషయం కాదు, ఎంతకాలం ఉన్నావు అనే విషయం కాదు, ఎంత నీ ద్వారా కాల్చబడింది ఆ ప్రాంతం, ఎంత ఆ యొక్క ప్రాంతంలో నుంచి నువ్వు ఉన్న స్థలాల్లో మరి నువ్వు నివసిస్తున్న స్థలాల చుట్టుప్రక్కల వెలిగించబడింది అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. మరి లాస్ట్లో తాడేపల్లిగూడెం అసలు చాలా బాధపడతా వెళ్ళాను నేను తాడేపల్లిగూడెం. ఎందుకంటే ఫస్ట్ సార్ ఆసెట్ రాస్తే సీట్ రాలేదు. యూనివర్సిటీలో సీట్ వస్తే విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో సేవా పరిచయకి తీసుకెళ్ళిపోవాలని ప్లాన్. సేవా పరిచయని కానీ రాలేదు.
ఏలూరులో వచ్చింది. ఏలూరు తాడేపల్లిగూడెంలో వచ్చింది. అయితే మా నాన్నగారు ఆత్రంగా నేను అనేటప్పటికే కట్టేసాడు డబ్బులు టకటకమని. ఎందుకంటే ఎక్కడికైనా వెళ్ళిపోతాడని భయం ఆయనకి. నాకు ఆ వంక ఈ వంక పెట్టి ఏదో రకంగా పట్టుకోవాలని చెప్పేసి కట్టేశాడు స్పీడ్గా. కట్టేస్తే నేను బయటకు వచ్చేలాగా కట్టడం. అప్పుడు మా తాత అడిగాడు, రామచంద్రుల తాత అడిగాడు, ఎలా ఏంట్రా నీకు హ్యాపీ అనా అని అడిగాడు. హ్యాపీ కాదు తాత అన్నాను. అంటే ఎందుకు హ్యాపీ కాదన్నాడు. నేను వైజాగ్ వెళ్దాం అనుకున్నాను కదా, వైజాగ్లో యూనివర్సిటీలో డిగ్రీ చేద్దాం అనుకున్నాం కదా అని అంటే, అవునా అని అన్నాడు. సరే పర్పస్ ఏంటి, వాళ్ళు చదువు అనుకుంటున్నారు, పర్పస్ నేను చెప్పలేదు వాళ్ళకి. అలాగే అయిపోయిన తర్వాత తాడేపల్లిగూడెంలో చాలా జాగ్రత్తగా మరి కట్టాం కాబట్టి, వాళ్ళు కట్టారు కాబట్టి మనం చేయాలి కాబట్టి జాగ్రత్తగా బరువుగా భారంగా క్లాస్ రూమ్లోకి అడుగు పెడితే టెక్కలి, విజయనగరం, శ్రీకాకుళం వాళ్ళే అందరూ కూడా. హల్లెలూయా. మరి దాదాపు 30 మంది అందులో దాసు పరిచయం అయ్యాడు. దర్శనంలో అలాగా మేము తీసుకెళ్ళిన ఆ యొక్క విధంగా ఎవడు వెళ్ళాడో తెలియదు, విజయనగరం ఎవరు వెళ్ళారో తెలియదు, కానీ ఆ మాట అబ్రహాం పాస్టర్ దాకా కూడా వెళ్ళిపోయింది. ఆయన ఏమన్నాడంటే ఒకే మాట అన్నాడు. ఒక్క వ్యక్తి, మరి సత్యం భాస్కర్ గారు చూపించాడు అనమాట. ఒక వ్యక్తి నిలబడితే చూడండి, ఇక్కడి నుంచి ఇదో టవర్ లాగా చెప్పి విజయనగరం దాకా కూడా వెళ్ళిపోయింది అయ్యా ఈ సువార్త అని చాలా సంతోషపడ్డాడు. మేమందరం వేదిక కింద నుంచి వెనకాల ఉన్నాను, నేను స్టేజ్ మీద కూడా లేను, బ్యాక్ సైడ్ నుంచి సంతోషపడ్డాను. ఏంటంటే మరి వచ్చింది ఆ యొక్క విధానం, మరి మా పరిచయం ద్వారా వచ్చింది ఆ పరిస్థితి అనమాట. మాట మీకు చెప్పాలని ఆ సేవా అనుభవాలు చెప్తున్నాను, ఇప్పుడు చెప్పుండలేదు. అయితే ఒక్క వ్యక్తి నిలబడితే 6 జిల్లాల అవతల, ఎక్కడ గుంటూరు, ఎక్కడ విజయనగరం, శ్రీకాకుళం, అదనమాట. అక్కడి నుంచి దేవుడు ఆ యొక్క విధానం ఒక దిశలాగా, ఒక మంటలాగా అది వెళ్ళిపోయింది. వేచి ఉన్నప్పుడు దేవుడు తన కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా. మరి ఆతరపడినప్పుడు మరి మనం తొందర పడతాం, ఎందుకంటే కొంచెం పరిస్థితులు బట్టి మనకి భారం ఉంటుంది. కానీ మనం ప్రార్థన చేయాలి, ప్రార్థించి ప్రయత్నం చేయాలి. దేవుడు తప్పక మన భారాన్ని దేవుడు గౌరవిస్తాడు, మన ఆసక్తిని దేవుడు గౌరవిస్తాడు. హల్లెలూయా. ఆశ ఉంది, ఆశ మనం ఎంత ఆశపడుతున్నామో మరి అంత ఆసక్తిని కూడా దేవుడు గౌరవిస్తాడు తప్పకుండా. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంత ఉంటుంది. నాకుండే తలాంత ఇది. మరి ఒక్కొక్కరిని దేవుడు ఒక్కొక్క విధంగా వాడుకుంటాడు, ఒక్కొక్క విధంగా వాడుకుంటా ఉంటాడు. నా ఆశ వెళ్ళు స్థలాల్లో ఆ విధంగా రూమ్స్ తిరుగుతానే, మాట్లాడుకుంటూనే, హాస్టల్లో తిరుగుతానే, మరి వాళ్ళని వీళ్ళని మామూలుగా హెల్ప్ కొరకు అడుగుతూ మామూలుగా సహకారంగా అడుగుతూ వాళ్ళ చేత వర్క్ చేయించుకుంటూ సువార్త చెప్పేవాడిని. ఆ విధంగా మాట్లాడుతానే వాళ్ళు ఏదైనా టీకి నన్ను తీసుకెళ్ళినా, లేకపోతే ఏదైనా సంథింగ్ నాతో పాటు వచ్చి నాకు సహకరించిన, అలా అనమాట. ఒక్కొక్క వ్యక్తులు మరి వాళ్ళందరూ కూడా ఇప్పుడు చక్కగా మంచి సువార్త చేస్తున్న వాళ్ళందరూ కూడా జాబ్స్ చేస్తారు. అందరూ టీచర్లు, ఒక అబ్బాయి కానిస్టేబుల్, ఇంకొక అబ్బాయి ఇప్పుడు కూడా ఫోన్లు చేస్తుంటారు వాళ్ళు. అంటే వాళ్ళందరూ కూడా రక్షణ పొందారు. కానిస్టేబుల్ అన్న అతను మాత్రం తర్వాత కాలంలో మరి నేను సువార్త చెప్పు వదిలేసిన తర్వాత వాళ్ళ ఊరు వెళ్ళిపోయిన తర్వాత వెంటనే అయిపోదు. ఒక్కోసారి కార్యం ఎలా ఉంటుందంటే, వాళ్ళ ఊరు వెళ్ళిపోయిన తర్వాత ఓ సభ జరిగిందట, ఆ సభలో దేవుడు పట్టుకున్నాడట. హల్లెలూయా. అక్కడ బాప్తిసం పొందాడట. హల్లెలూయా. అంటే అంతే, కొన్నిసార్లు అట్లా ఉంటది. అలా దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు. ఏదో రూపాయన వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పాడు. మరి నేను ఎందుకు ఇక్కడ ఈ మాట ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నానంటే, మరి దేవుని యొక్క సన్నిధి ఆయన మనం ఆశపడాలి, మరి ఆశపడుతున్నాం. ఆశపడేటువంటి ఆ యొక్క విధానంలో మరి ప్రతి ఆశ ఆయన ఆశ్చర్యకరంగా తీర్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. కొన్నిసార్లు మనం ఆ తరుణాల్లో కొన్నిసార్లు మనము మరుగైపోతాం, కానీ దేవుని పరిచర్య ఆశ్చర్యకరంగా జరిగిపోతా వెళ్తా ఉంటది. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలుగా నేను చెప్పేటువంటి ఒక సత్యం ఏంటంటే, మనం అప్పగించుకున్నప్పుడు మనం ఈ కార్యాలు పొందుకోవడానికి వీలవుతుంది. మరి ఆరాధనకి ఓ మంచి అర్థాన్ని మా దైవజులు, మా ఆత్మీయ నాయకులు చెప్తా ఉండేవారు. ఆరాధన అంటే చప్పట్లు కొట్టడం కానీ,
లేదా అరవడం కానీ, ఇష్టానుసారంగా ఊగిపోవడం కానీ, డ్యాన్స్ చేయడం కానీ ఇది కాదు. కానీ ఆరాధన అని అంటే మరి మా దైవజనులు ఇచ్చిన మంచి నిర్వచనం ఏంటంటే అప్పగించుకోవడం దేవునికి. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను నీవు యేసయ్యకి ఇచ్చేసుకోవాలని చెప్పాడు. మరి అది మరి ఆయన అనుభవంలో సొంతగా ఆయన చెప్పినటువంటి ఆరాధన అని అంటే మరి ఈ దేవునికి ఇచ్చేసుకోవడం, మరి అప్పగించుకోవడం పూర్తిగా. మరి అందుకే ఆ యొక్క మాట, ఒక్కొక్క మాట ఓ ప్రసంగమే అయిపోతూ ఉంటుంది. దేవునికి సన్నిధానంలో మనం ఆరాధించే ఆ క్రమం ఎలా ఉండాలంటే ఇచ్చేసుకునే వేళ ఏమవుతుంది, అంతా నీవే అనేటువంటి ఒక అనుభవం వస్తుంది. హల్లెలూయా. మరి ఆ అంతా నీవే అనే అనుభవంలో దేవుని గుణగుణాలన్నీ స్తుతిస్తూ ఉంటాం. అదే గొప్ప యాగంగా, స్తుతి యాగంగా మార్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో అదొక గొప్ప స్తుతి యాగముగా మార్చబడుతుంది. హల్లెలూయా. స్తుతి యాగము చేసెదను, స్తోత్రార్పణ చేసెదను, స్తుతి యాగము చేసెదను, చేసెదను. పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే మరి ఎంత పట్టి ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళం అంటే, ఎంత పట్టి ప్రార్థన చేస్తూ ఉంటాం అంటే ఒక అంశం అనేటువంటిది మరి నిజంగా ఆ యొక్క తీక్షణంగా దాని మీద మరి దృష్టి పెడుతూ మరి దేవుని సింహాసనం ఎదుట నిలబడి చేసేటువంటి ప్రార్థన ఉంటా ఉంటుంది. ఒక విషయం వరకు ప్రార్థన చేస్తూ ఉంటే మరి తీక్షణంగా ఇక్కడ ఒక రకమైనటువంటి ప్రభావం పడుతున్నట్టు అనిపిస్తుంది, ఒక రకమైన ప్రెజర్ పడుతుందా అనిపిస్తుంది. వెలుగు ప్రభావం అనేటువంటిది ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటుంది. అలాంటి అనుభవాలు ఇప్పుడు ఫాస్టింగ్ ఉన్న వాళ్ళు కూడా చెప్తా వస్తున్నారు. చాలా సంతోషం. హల్లెలూయా, హల్లెలూయా. మరి అంటే దేవుడి యొక్క సన్నిధానం, ఆ యొక్క పరిస్థితి, ఒక మేఘం, ఒక అగ్ని జ్వాలల్లో దేవుడు ప్రత్యక్షం అవడం, మరి ఆ యొక్క అనుభవం అంటే తీక్షణంగా మరి ఒక్కొక్క విషయం కొరకు ఒక్కొక్క గంట ప్రార్థన చేస్తున్న విధానము చాలా వింతగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకనంటే దేవుడు మనల్ని తీసుకెళ్ళేటువంటి ప్రార్థనా విధానం మరి మనం అప్పగించుకునే విధానం బట్టి ఆధారపడి ఉంటుంది. మనం అప్పగించుకుంటే తేలి ఆడే అనుభవాన్ని పొందుకోగలుగుతాం. హల్లెలూయా. ఫ్రీ అయిపోతాం. దూది పెంచిలాగా మరి దూది లాగా నువ్వు తేలి ఆడే ఆ యొక్క అనుభవం లాగా దేవుడు ఆ ఆత్మ ద్వారా, అలాంటి అనుభవం ద్వారా దేవుడు తీసుకెళ్ళిపోతాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలుగా మరి అప్పగించుకోవడంలో అంత లోతైనటువంటి అనుభవం ఉంటుంది ప్రార్థించే వేళ. కాబట్టి ప్రార్థన చేస్తున్నాం అని అంటే దేవునితో సహవాసం, డైరెక్ట్గా దేవునితో సహవాసమే. మధ్యవర్తులు ఎవరు లేరు ఇక్కడ. దేవునితోనే ఉండేటువంటి ఆ యొక్క విధానం. ఈ విధానంలో ఎట్లా ఉంటుందని అంట దేవుని యొక్క వాక్యంలో 50వ కీర్తన చివరి వచనం చూడండి ఒకసారి. 50వ అధ్యాయం చివరి వచనం. స్తుతియాగము అర్పించేవాడు నన్ను మహిమపరుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరిచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనును. హల్లెలూయా, హల్లెలూయా. మార్గము సిద్ధపరచుకొనును అంటే చూడండి, దేవుని నామాన్ని ఎప్పుడైతే మనం మహిమపరుస్తుంటామో, దేవుని యొక్క సన్నిధానంలో స్తుతి అర్పణ అర్పిస్తుంటుంటామో అప్పుడే మార్గాలన్నీ సరళం చేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రోజు మా యొక్క అమ్మాయికి భయంకరంగా అనారోగ్య పరిస్థితి ఏర్పడింది. మరి దురాత్మ ప్రభావాలు
మరి ప్రభావం అని అర్థమవుతుంది. మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు చాలాసేపు దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ, ప్రభువా రండి రండి ప్రభువా నీ యొక్క సన్నిధి తోడుగా ఉంచండి, నీ అభిషేకం చేత నింపండి అని ఒకే మాటగా ఆ మాట మాట్లాడుతూ, నీ అభిషేకం చేత నింపండి, నీ ఆత్మ చేత నింపండి మాటని మాట్లాడుతూ ఉంటున్నప్పుడు మరి ప్రార్థిస్తుండగా ఒకలాంటి ప్రభావము మరి ఉన్న ఆ యొక్క పడుకున్నటువంటి ఆ యొక్క మంచం మీద నుంచి వెళ్ళిపోవడం నేను చూశాను. హల్లెలూయా. ఆ వెంటనే దేవుడు మరి స్వస్థపరిచాడు, ఆశ్చర్యకరంగా స్వస్థతనిచ్చాడు. అంటే ఎప్పుడైతే మనం ప్రార్థిస్తూ దేవుని యొక్క అధికారానికి లేదా దేవుని యొక్క ఆధిపత్యానికి మనము ఒప్పుకుంటుంటామో, ఎప్పుడైతే దేవుని యొక్క ఆధిపత్యానికి అవకాశం ఇస్తూ ఉంటామో, ప్రభువుని రమ్మంటున్నావు అని అంటే దాని అర్థం ఏంటి? నీ అభిషేకంతో నింపు, నీ ఆత్మచేత నింపనని మాట అంటున్నావు అంటే దేవుని అధికారం కిందకు వచ్చేస్తున్నాం, దేవుని యొక్క ఆ యొక్క అధికారం కిందకు వచ్చేస్తున్నాం, అండర్టేకింగ్ వచ్చేస్తున్నాం. ఎప్పుడైతే దేవుని యొక్క అండర్టేకింగ్లకు తీసుకెళ్తున్నామో అక్కడ సంఘం ఎదుట పాతాళలోకపు గవనులు నిలువ నేరవన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, దాని ఎదుట పాతాళలోకములు గవనులు నిలవనేరవన్నాడు. అంటే ఆ విధంగా అపవాది యొక్క ప్రభావాలు కూల్చివేయబడతాయి. హల్లెలూయా. ఆరాధన చేస్తున్నాం అంటే ఆ ప్రదేశాన్ని అంతటిని లేదా ఆ వ్యక్తుల్ని, ఆ సమూహాలని దేవుని అధికారం కిందకి మనం తీసుకెళ్తున్నాం. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ అధికారం కిందకి తీసుకెళ్తున్నప్పుడు ఇక అపవాది శక్తులు అక్కడ పనిచేయవు. హల్లెలూయా, హల్లెలూయా. అపవాది శక్తులు పనిచేయవు. హల్లెలూయా. ఓ మాంత్రిక విద్య కలిగినటువంటి ఒక వ్యక్తి మారి తన సాక్ష్యం ఈ విధంగా చెప్తా ఉన్నాడు. మరి ఆ ఊర్లో సువార్త చేసి ఇతను మార్చడానికి కొంతమంది ప్రయత్నం చేస్తే, మరి మీటింగ్ జరుగుతున్నటువంటి ఆ యొక్క స్థలం పైన అతను చాలా అల్లరి కలిగే విధంగా చేస్తే బలమైన గాలి వీచేలాగా చేసే ప్రయత్నం చేశాడట. కానీ ఆ యొక్క అపవాది శక్తులు ఆ ప్రాంగణంలో ఉన్న వాళ్ళందరినీ ఏమీ చేయలేకపోయినాయట. చేయకపోగా ఈ వ్యక్తి దగ్గరికి వచ్చినాయట, మేము వెళ్ళలేకపోతున్నాం అక్కడికి అని ఆ దురాత్మలు చెప్తా వచ్చాయట. మీరు వెళ్ళలేకపోవడం ఏంటి, మీరు ఎందుకు వెళ్ళలేకపోవాలి అని అడిగితే దాని గురించిన సమాధానం లేదు. తర్వాత వాడు కూర్చున్న ప్రాంగణంలో నుంచి ఒకసారి ఎత్తి కింద పడిపోతే మరి డాక్టర్ దగ్గర చూపించుకుంటే వాడికి మరి తలలో క్యాన్సర్ అని చెప్పి రుజువైందట. మరి ఆ వ్యాధిని బట్టి తలనొప్పితో ఇబ్బంది పడతా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సన్నిధికి మరి ఆ వ్యక్తి రావడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వ్యక్తి మార్పు నొందాలని ఆశపడుతూ దేవుని సేవకుడితో మరి ప్రార్థన చేయించుకోవాలనే ఉద్దేశంతో మందిరంలోకి వస్తా ఉన్నప్పుడు నెమ్మదిగా తన జీవితము మార్చబడి బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఆ దురాత్మలు వెళ్ళిపోయినాయట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆ స్వస్థత, ఆ తలలో పట్టిన క్యాన్సర్ కూడా ఆ బాప్తిస్మపు ఆ యొక్క నదిలోనే కొట్టుకుని పోయిందట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో మరి ఆ యొక్క అద్భుతమైనటువంటి ఆ యొక్క తరుణం, మరి ఆరాధన కొరకు ఏదైనా ఎవరైనా ఆరాధన జరిగే స్థలాలపైన కానీ, ఆరాధన జరిగేటువంటి ఆ యొక్క ప్రదేశాలపైన కానీ ఎక్కడా కూడా దుష్టుని యొక్క ప్రయోగాలు ఎంత మాత్రమో పనిచేయవు. హల్లెలూయా. ఎందుకనంటే అక్కడ అది పరలోకపు గవిని అని దేవుని యొక్క వాక్యంలో మరి దేవుని మందిరం గురించి అది సత్యమునకు స్తంభముగా దేవుడు సంఘాన్ని స్థాపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి సత్యమునకు స్తంభముగా మరి దేవుని యొక్క దీప స్తంభము ఒక విధంగా లోకంలో దేవుని యొక్క దీప స్తంభముగా సంఘాన్ని సూచిస్తూ వచ్చాడు. హల్లెలూయా. మరి సంఘం కొరకు ఇవ్వబడిన ప్రాధాన్యత మనం చూస్తే వధువు సంఘంగా, మరి దేవుని యొక్క మరి పెళ్లి కుమార్తెగా, మరి ప్రభు ఆయన రక్తం ఇచ్చి కొన్న జనాంగంగా, రాజులైన యాజక సమూహంగా, ఆయన సొత్తైన ప్రజలుగా, ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా మనల్ని చేసుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఎంత మాత్రం కూడా మరి మనము చెదిరిపోవడం దేవునికి ఇష్టం లేదు. హల్లెలూయా. నిన్నటి రోజు ఒక
ఒక పుస్తకం చదువుతా ఉన్నాం. మరి ఆశ్చర్యం ఏంటంటే ఆదాము అవల గురించినటువంటి ఆ యొక్క ఆరంభ పాపమును గురించి, పాపమునకు కారణమైన మంచి చెడులు తెలియనిచ్చే వృక్షఫలం గురించి ఒక చిన్న వ్యాఖ్యానాన్ని మరి ఒక దైవజనుడు రాస్తా వచ్చాడు. చాలా ఆశ్చర్యం అనిపించింది. దేవుడు ఎందుకు ఆ యొక్క టెస్ట్ వాళ్ళకి పెట్టాడు? ఒకవేళ ఆ యొక్క మంచి చెడులు తెలియనిచ్చే ఆ పొలం పెట్టక్కర్లేదు కదా, మరి ఎందుకు పెట్టాడు అని అంటే, మనిషి గర్వావేశాలతో గర్వంతో కూడిన ఆ యొక్క విధానాలతో వెళ్ళిపోకుండా దేవుడు ఆ పరీక్ష పెట్టాడనే మాట రాసుకొచ్చాడు. నిజమే, అట్లాంటి మరి భయంకరమైనటువంటి పరిస్థితులు, ఆ గర్వంతో కూడిన ఆ యొక్క పరిస్థితులే కదా మరి లూసిఫర్ని అది మహిమ నుండి తోసివేయబడడానికి కారణమైంది. మరి అదే పాపము మానవుడు చేయకుండా దేవుడు జాగ్రత్త పడ్డాడు. మరి ఒక విధంగా అందుకొరకు మంచి చెడులు తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని దేవుడు అక్కడ అనుమతిచ్చాడట. హల్లెలూయా. అంటే గర్వంతో కూడిన ఆ యొక్క విధానం, పరీక్ష అనేటువంటిది దేవుడు ఎందుకు పెట్టాడనంటే, మనం హెచ్చిపోకుండానట్లుగా, మనం మరింతగా మరి రకరకాల విధానాలకు వెళ్ళిపోకుండా దేవుడు ఆయా పరిస్థితులు గుండా నడిపిస్తున్నాడు. అయితే ఇవన్నీ కూడా స్తుతియాగము చేత కొట్టివేయబడతా ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఏది ఎన్నైనప్పటికీ కూడా ఇవన్నీ స్తుతి ఆరాధన ద్వారా కొట్టివేయబడుతుంది. స్తుతి ఆరాధన చేసేవాడు ఏం చేస్తుంటాడంట? దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉంటాడు. అప్పుడు ఏం జరుగుతుందట? దేవుని నామం మహిమపరచబడినప్పుడు చదవండి సార్ అది. మరి నేను వారికి దేవుని రక్షణ కనపరిచినట్లు వాడు మార్గమును సిద్ధపరచుకును. నువ్వు ఒక ప్లాట్ఫామ్, నువ్వు ఒక మార్గాన్ని సిద్ధపరచుకున్నావు, స్తుతిస్తున్నావు అంటే దేవుని రక్షణ కనబడినట్లుగా నువ్వు సిద్ధపరచుకుంటున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని రక్షణ కనబడినట్లుగా నువ్వు సిద్ధపరచుకుంటున్నావు. ప్రతిరోజు కూడా దేవుని రక్షణ మనం చూడాలి. ప్రతిరోజు దేవుడి యొక్క కార్యాలని మనం చూడాలి. కాబట్టి మరి దేవుని సన్నిధిలో ప్రతి దినము ఆయన మనము స్తుతించే వారిగా ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడైతే స్తుతిస్తామో దేవుని అధికారాన్ని భూమి మీద స్థాపిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే మనం స్తుతిస్తామో దేవుని సింహాసనాన్ని భూమి మీద స్థాపిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుని స్తుతించే ఆ యొక్క వ్యక్తి, దేవుని నామాన్ని గణపరిచే ఆ వ్యక్తి దేవుని అధికారాన్ని ఒప్పుకుంటున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని అధికారం అక్కడ ప్రారంభమైందో దయ్యాలు పనిచేయు, రోగాలు పనిచేయు, మరి ప్రతి విషయంలోనూ కూడా ఆశ్చర్యకరమైన అద్భుతకరమైన కార్యాలు దేవుడు చేసే దేవుడు అయినాడు. హల్లెలూయా. కాబట్టి స్తుతించే ఆ యొక్క విషయం ఏవైతే ఉంటున్నాయో వాటి మీద మనము ధ్యాస ఉంచాలి. స్తుతించే ఆ యొక్క తరుణాలు, మరి ఏ విధంగా దేవుని నామాన్ని మరి స్తుతిస్తూ ఆయన నామాన్ని ఘనపరచాలి, స్తుతించే ఆ యొక్క క్రమాల గురించి మరి దేవుని యొక్క వాక్యంలో మరి కొన్ని మాటలు మనం చూసుకుని ఈ దినం ఈ వర్తమానాన్ని ముగించుకుందాం. కీర్తన గ్రంథము 100వ కీర్తన 3వ వచనం కానీ చదువుదాం. చూడండి. యెహోవాయే దేవుడు, కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మముల్లో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధానంలో ఆయన స్తుతించే వేళ మరి ఎలాంటి మరి విధానాలు పాటించాలి అని అంటే, కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు ఆయన గుమ్మములో ప్రవేశించుడి అన్నాడు. కృతజ్ఞతాస్తుతులు ఇప్పుడు మనం ప్రారంభించినప్పుడు చెప్పరు. చెప్తారా మీరు? చెప్తున్నారా? చెప్పట్లేదు. అంటే ఏంటంటే, లేకపోతే ఎలా చెప్తారంటే మా వాళ్ళు స్టైల్గా వందనాలు అలా కూడా చెప్తారు. మాట్లాడరు మహాభక్తులు. అది ప్రార్థన నడిపిస్తున్నాం అంటే
ఆ ప్రార్థనకి తగ్గట్టుగా దానికి దానికి అనుసరణ నీకు రకరకాలుగా ప్రార్థన చేయకుండా ఒకే విధానంలో ప్రార్థన చేయాలనే ఉద్దేశంతో మనం ఒక్కొక్క అంశం చెప్పి ప్రార్థన చేపిస్తున్నాం అనుకో. నీ మానాన్ని నువ్వు ప్రార్థన చేసుకుంటే నువ్వు ఇక సంఘంతో కలిసి ప్రార్థన చేసినట్టు ఏమవుతుంది? అందరూ ఒకే ఆహారం భుజించారట, ఒకే పానీయం పానం చేశారు. మరి అట్లాగా మందిరంలోకి వచ్చిన తర్వాత సంఘంతో చేసే ప్రార్థన వేరుగా ఉంటుంది, నీ మానాన్ని నువ్వు చేసుకునే ప్రార్థన వేరుగా ఉంటుంది. అది మనం గుర్తుపట్టాలి. మరి దేవుని సన్నిధిలో దినం కొరకు కృతజ్ఞత చెల్లించాలి, సమయం కొరకు కృతజ్ఞత చెల్లిస్తున్నట్టు ఏకీవించాలి. ఎందుకు? నువ్వు ప్రార్థన చేసినప్పుడు కూడా ఇదే పద్ధతి. నువ్వు ప్రార్థన మొదలెట్టగానే ప్రభువా ఇవాళ నేను అంతేనా, ఇవాళ ఇలా ఇలా పదన పని డైరెక్ట్ అవడం కాదు. దినంలో ఒక మోకరించి నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగత ప్రార్థన, దినం కొరకు, సమయం కొరకు, ఆయుష్ కొరకు, ఆరోగ్యం కొరకు, దేవుడిస్తున్న అవకాశాల కొరకు, రక్షణ కొరకు, సంఘం కొరకు, సహవాసం కొరకు, వీటన్నిటి కొరకు కృతజ్ఞత చెల్లించిన తర్వాత అప్పుడు అప్పుడు దేవుని సన్నిధానంలో నీ ప్రార్థన ప్రారంభించాలి. హల్లెలూయా. అది నీకు జయకరంగా ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? నువ్వు దేవుడు చేసిన ఉపకారాలని తలంచుకునే విధానం బట్టి దేవుడు ఇంకెక్కువ దీవించడానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు పెద్దవాళ్ళు ఉంటారు, ఒక్కొక్కరు ఉంటారు, ఒక్కొక్కరు సహకారం చేయడానికి సహాయం కోసం వెళ్తాం పలానా వ్యక్తులకి, లేదా పలానా సందర్భంలో ఆయా చాలా సందర్భాల్లో మీరు మంచి సహకారం చేశారండి, మీరు మంచి సహకారం చేసే వ్యక్తులు అని ఏదో సంథింగ్ కొన్ని మనం పొగిడిన తర్వాత కొన్ని మాటలు మాట్లాడిన తర్వాత మనం పొందే సహాయం పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. భూ సంబంధంగా ఓ మనిషిని లైన్లో పెట్టడానికే అంత మనకి తెలివితేటలు ఉన్నాయి. కానీ దైవ సన్నిధికి వచ్చినప్పుడు దేవునితో ఎలా దేవునితో ఎలాగా సహవాసం సంబంధం ఏర్పాటు చేసుకోవాలో దాని గురించి వివరణ చాలా మందికి తెలియదు. మొదట దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. మరి కాబట్టి కృతజ్ఞతలు చెల్లించిన తర్వాత కీర్తనలు పాడాలని వాక్యం చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనలు పాడాలి. కొంతమంది వాక్యం వినే టైంకి వస్తారు, అందుకే నిద్రపోతారు. కీర్తనలు పాడాలి. దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా కీర్తనలు పాడాలి. అందుకే స్తుతి ఆరాధనను వచ్చిన కార్యక్రమం కూడా పెట్టి పాడుతుంటే అప్పుడు కూడా పక్క వాళ్ళ వైపు చూస్తా, చప్పట్లు కొట్టడానికి కూడా పక్క వాళ్ళతో అయితే మాట్లాడుకుంటా, అదేం స్టైల్లో నాకు అర్థం కాదు. మీకే ఉందా అలాంటి అలవాటు? కళ్ళు మూసుకుని చేతులు పైకెత్తి చక్కగా దేవుణ్ణి ఆరాధన చేయడం మానేశారు. మాట్లాడుతూ అటు ఇటు చూస్తూ ఆ సమయంలో కూడా రాకపోయే పాటల టైంలో ఏదో కారణం చేత రాలేదంటే రాలేదు కనుకో. ఆరాధన టైంలో కూడా నువ్వేదో మాట్లాడుతున్నట్టు ఏదో చేస్తున్నట్టు అలాగా చేసేటువంటి ఆ యొక్క విధానం. ఈ కీర్తన ఏం చేస్తుంది? దేవుని గుణగణాలని జ్ఞాపకం చేస్తుంది. హల్లెలూయా. ఒక్కొక్క కీర్తన పాడుతున్నారంటే ఇప్పుడు రాజుగారు వస్తున్నారు, రాజాది రాజమార్తాండ అని చెప్పి కొన్ని మాటలు బిరుదులు రాజుగారు వస్తున్నప్పుడు పలుకుతూ ఉంటారు. ఆయనకున్న బిరుదులన్నీ సోరవీర అని చెప్పి అలా పలుకుతూ ఉంటారు. అంతకంటే కూడా గొప్ప దేవుడు మన దేవుడు. హల్లెలూయా. కాబట్టి అలాంటి దేవుడు దిగి వచ్చే వేళ ఈ పాటలు పాడుతున్నప్పుడు దేవుడు తన సన్నిధి చేత మన మధ్యకి దిగి వస్తాడు. హల్లెలూయా. మరి ఆ విధంగా దేవుణ్ణి స్తుతించారు. కీర్తనల ద్వారాగా దేవుని నామాన్ని స్తుతించి మహిమపరిచిన వాళ్ళుగా ఉండాలి. దేవుని సన్నిధానంలో మరి కీర్తనల ద్వారాగా మరి పరాక్రమ కార్యాలను బట్టి చూడండి, దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంటుంది. మరి కీర్తన 150 అధ్యాయం తీయండి ఒకసారి. దేవుని కీర్తనలు 150 అధ్యాయం మొదటి నుంచి చదవండి ఒకసారి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. అంటే ఆకాశ విశాలమందు కలిగే కార్యాల ద్వారా
అంటే సృష్టి ద్వారా వచ్చే ఆశీర్వాదాలను బట్టి కూడా దేవుణ్ణి మనము స్తుతించాలి. రక్షణ కొరకు, సంఘం కొరకు, సహవాసం కొరకు, తర్వాత గాలి, నీరు, మనకి ఇవ్వబడే ప్రతి ఈవుల కొరకు కూడా దేవునికి స్తుతి చెల్లించాలి. హల్లెలూయా. ఆ తర్వాత ఆయన గుణగణాలను జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి ఆరాధించాలి. తర్వాత ఆయన పరాక్రమ కార్యాలు, మరి సాక్ష్యాలు చెప్తున్నాం. సాక్ష్యం చెప్పి ఏం చేస్తున్నాం మనం? దేవుని నామాన్ని మహిమపరుస్తాం. అంటే ఏంటి? ఆయన యొక్క పరాక్రమ కార్యాలు, ఆయన గొప్ప కార్యాలు. అందుకే సాక్ష్యం చెప్పేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూసుకుని ఆ అవతల వ్యక్తికి దేవుని యొక్క హస్తం చేసే కార్యాలు వెళ్తున్నాయా లేదా చూసుకుని సాక్ష్యం చెప్పాలి. అది మనకి ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి సాక్ష్యాలు చెప్పేటప్పుడు కూడా ఇక్కడ ఏం జరుగుతుంది? దేవుని నామానికి మహిమ కలుగుతుంది. అందుకే ప్రార్థన సహకారం అడుగుతున్నావు. ప్రార్థన సహకారం అడిగినప్పుడల్లా కూడా నువ్వు నోటీస్ చేసుకోవాలి. పలానా అంశం కొరకు పాస్టర్ గారు ప్రార్థన చేశారు, ఆ అంశం నెరవేర్చబడింది అని గుర్తుపెట్టుకుని మళ్ళీ సాక్ష్య రూపంలో దాన్ని మన దేవుడి నామాన్ని మహిమపరచాలి. నువ్వు ప్రార్థన చేసినైనా కావచ్చు, దేవుడు నిన్ను కాపాడిన విధానమైనా కావచ్చు. దేవుడు చాలా విషయాల్లో ప్రార్థనలు చేసుకుంటూ ఉంటారు, కానీ దేవుణ్ణి నామాన్ని మహిమపరచరు. సాక్ష్యం చెప్పి దేవుని నామాన్ని ఎందుకంటే ఆయన పరాక్రమ కార్యాలు బట్టి దేవుణ్ణి స్తుతించుడు, ఆయన మహాప్రభావం బట్టి ఆయనను స్తుతించుడు. హల్లెలూయా. ఇంకా బూరధ్వనితో ఆయన స్తుతించుడి, స్వరమండలంతోను, సితారాతోను, తంబ్రుతోను, నాట్యముతో ఆయన స్తుతించుడు. స్తుతించుదురుగాక యెహోవాను వాయిద్యములతో దేవుని స్తుతించడం. వాయిద్యానికి ఏముంటది? చెప్పండి. శబ్దమా? స్వరం? ఇంకా తాళం? చెప్పలే. ఆర్భాటం? ఇంకా ఖచ్చితంగా పాటలు పాడడం నేర్చుకోవాలి. అందుకే పాటలు పాడడం అనేటువంటి దాంట్లో ఇప్పుడు చూడండి, వాయిద్యములతో దేవుని మనం పాడేటువంటి పాటలకే, లేకపోతే వాయిద్యాలతో పాడే పాటలకి వేరు. మేము చదువుకున్న దినాల్లో మా ఒక ఆవిడ లోపల నుంచి పాటలు పాడుతుంది. చర్చిలో ఉన్నాం మేము. అంటే పాస్టర్ గారు ఎదురుగుండా కూర్చుంటే చాలా ఇదిగా పాడటం మాత్రం చాలా ఆత్మతో పాడటం, కానీ చాలా అది రాగం అది కాదు. అది ఒక భయం, ఒక విధంగా చెప్పాలంటే మన మాటలో లోకరీతిగా మాట్లాడుకుంటే ఒక భయానకమైన రీతిగా వస్తున్నాయి అనమాట. వాయిస్లు బయటికి వస్తూ ఉంటుంటే నేను ఆలోచిస్తున్నాను, లోపల ఎవరన్నా పాటలు పాడుతుందని అన్నాను. అంటే మా అమ్మగారు పాటలు పాడుతున్నారు, భయం వేస్తుందా నీకు అన్నాడు. అంటే ఆ యొక్క విధానం బట్టి, ఆ యొక్క పరిస్థితి బట్టి ఒక విధంగా చెప్పాలంటే దేవుని బిడ్డలుగా మరి దేవుని సన్నిధిలో మరి అలా ఆ మాట ఎందుకన్నాడంటే, ఆవిడ పాట తీసుకుంటుంది, మంచి పాటలు తీయడం కూడా తీసి తన రాగంలో పాడుతుంది అనమాట. పాట మ్యాటర్ కరెక్టే, పాట కరెక్టే, కాకపోతే ఆ యొక్క పాడే విధానంలో దాన్ని బట్టి ఆటోమేటిక్గా మన వరకు మనకు ఆరాధనకు అయితే సరిపోద్ది, కానీ సంఘంలో ఖచ్చితంగా మరి వాయిద్యములు అనేటువంటి ఆ యొక్క అంశంతో కూడా దేవుణ్ణి ఆర్భాటంతో స్తుతించమని ఉంది. కాబట్టి మనము ఆ యొక్క విషయాలను కూడా నేర్చుకోవాలి. చక్కగా నేర్చుకుని మరి మంచిగా పాడడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మరి ఇంపైన సువాసన కలుగునట్లుగా దేవుణ్ణి మరి మనం ఆరాధించు రీతిగా హల్లెలూయా స్తుతియాగం చేసేటువంటి ఆ యొక్క వ్యక్తి దేవుని రక్షణ కనపడినట్లుగా ఆ వ్యక్తి దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉంటాడు. మనం ఆ మహిమపరిచేటువంటి వేళ దేవుని కార్యాలను తలంచుకోవడమే కదా, ఆయన సాక్ష్యాలు పలకడమే కాదు, మరి సంగీత నాదంతో కూడా దేవుణ్ణి స్తుతించడానికి కూడా అవకాశం ఉంది. అంటే ఎందుకు? మాధుర్యముగా, శ్రావ్యంగా కూడా దేవుని నామాన్ని ఎందుకంటే పాటల ద్వారా కూడా రక్షణలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. పాటలతో పరవస్తు సూర్యనారాయణ గారు
మరి బ్రాహ్మణ ఆ యొక్క వేదాలతో వ్యక్తి ఈ క్రిస్మస్ సమయంలో కన్య మరియ గర్భాన క్రీస్తు జన్మించాడు అన్న పాట ఒక బాకాలో విని వెళ్ళాడట. ఆయన ఏదో ఒక యాగం చేయించుకోవడం కోసం కిరాణా షాపులో ఆ యొక్క ఆ పొట్లాలు కట్టించుకుంటా ఉంటే ఆ పాట ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవడానికి వెళ్తూ 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 ఆ యొక్క ఆ స్థలానికి వెళ్ళాడట. వెళ్తే ఈయన పిల్లక ఈ గొడవ అంతా చూసి వేపనాన్ని వచ్చాడని చెప్పి చాలా సంతోషపడ్డారట. కానీ ఆయన అడిగాడట, ఇందాక ఓ పాట పాడారు కదండి, ఆ పాట తాలూకా ఆ మాట కన్యక గర్భాన క్రీస్తు జన్మించాడు ఈ అవతారం, కన్యక గర్భాన ఒక వ్యక్తి జన్మించాడంటే ఈ అవతారం మా వేదాల్లో ఉంది. కాబట్టి దాని తాలూకా ఏదైనా గ్రంథం మీ దగ్గర ఉందని అడిగాడట. అడిగితే వాళ్ళ కొత్త నిబంధన తీసి ఇచ్చారట. హల్లెలూయా. ఈయనకి బుర్ర పాడైపోయిందంట. ఒరే బాబు, ఒరే నేను ఆ యొక్క మాట తాలూకా ఆ యొక్క గ్రంథం ఏమంటే బైబిల్ ఇస్తాడేంటి వీడు అని చెప్పి అనుకుని ఆలోచించుకుంటే ఆ బైబిల్ ఇస్తూ చెప్పాడట, దాని తాలూకా మాటల సమాచారం దీంట్లో ఉందని చెప్పారట. హల్లెలూయా. అది పట్టుకెళ్ళిపోయి అది లోపల ఎక్కడో పెట్టుకుని ఆ గర్భాలయంలో గర్భగుడిలో చాటున ఎవరో రాత్రులు దీపం పెట్టుకుని చదువుతూ ఉండేవాడు. చివరాఖరికి అది చదవడం ద్వారాగా తన యొక్క ఆత్మీయ నేత్రం వెలిగించబడింది. హల్లెలూయా. ఆ పాట అంత దూరం తీసుకెళ్ళింది. హల్లెలూయా. హల్లెలూయా. అఫ్ కోర్స్ రాగంతో పాడని పాటల వల్ల కూడా రక్షణ కార్యాలు జరుగుతాయి. దానికి రుజువు ఏంటంటే నేను రాగంతో పాడిన పాట కూడా ఒక్కోసారి దానివల్ల కూడా కార్యాలు జరుగుతాయి. నీవు చేసిన ఉపకారములు మా ఇంట్లో వాళ్ళు ఎలా పాడతారో అష్టతత్పులు అలా పాడుకుంటూ కాలేజీ వాళ్ళు పాడతారు. అరే మన ఇంట్లో వాళ్ళు పాడినట్టు పాడుతున్నారు వీళ్ళు, ఎవరి రైల్లో మన ఇంట్లో పాడతారు ఇలాగా అని. ఏడాది దూడలనా అని పాడుతున్నారు వాళ్ళు. అలా సాగదీసుకుంటూ పాడుకుంటున్నారు అలాగే వచ్చినట్టుగా. ఇది ఎక్కడో మన ఇంట్లో పాడినట్టు ఉందరా బాబు అని చెప్పేసి ఇదేదో చూడాలి అని చెప్పి అనుకుని నేను వెళ్ళాను. ఎందుకని గ్రౌండ్లో తిరుగుతా వెళ్తుంటే గుంటూరు నుంచి ఒక ఆయన వచ్చి వర్తమానం ఇచ్చాడు. దాంట్లో నేను రక్షణలోకి వచ్చాను. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి పాట ద్వారా కూడా అంత సువార్త వెళ్తుంది. హల్లెలూయా. మరి కాబట్టి ఆ టైంలో చాలా మంది నిలబడ్డారు. నేను కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షణగా అంగీకరించాను. హల్లెలూయా. 2000 సంవత్సరం మార్చి నెల అది జరిగినటువంటి ఆ యొక్క అద్భుతం. హల్లెలూయా. కాబట్టి నీకు ఎందుకు ఇక్కడ ఈ మాట ప్రత్యేకంగా నేను ఇక్కడ జ్ఞాపకం చేస్తానంటే, దేవుని నామాన్ని మహిమపరచడం, దేవుని స్తుతించడం విభిన్న మార్గాలుగా దేవుని సన్నిధానంలో ప్రభు కొరకు ప్రభు మహిమార్థమై జీవించడం. హల్లెలూయా. మరి దేవుని నామ మహిమార్థమై జీవించడం కూడా మరి ఆయన మహిమ కొరకే. కొంతమందిని దేవుడు కొన్ని విషయాలకి అలాగా పరిమితం చేస్తారు. కొన్ని విధానాల్లో దేవుడు పెడతాడు. కొన్నిసార్లు వాళ్ళని దేవుడు నా మహిమ కొరకు కొన్ని పనుల నిమిత్తం నియమిస్తాడు. ఆ నియమాల్లో మనము నిలబడాలి. హల్లెలూయా. ఆ నియమాల్లో దేవుడు నిలబెట్టినప్పుడు నాకు ఇది కాదని మనం ఇంకొక రకంగా కంగారు పడకూడదు, ఇబ్బంది పడకూడదు. దేవుడు మనల్ని కొన్నిసార్లు ఆగమంటే ఆగాలి, కొన్నిసార్లు సాగమంటే సాగాలి. హల్లెలూయా. ఆగమన్నప్పుడు ఆగకుండా సాగమన్నప్పుడు సాగకుండా నీకు ఇష్టం వచ్చిన రీతిలుగా ఒకవేళ వెళ్ళాలని ప్రయత్నం చేస్తాం అనుకో, దేవుడు మనతో ఉండడు, మన సొంతమే మిగులుతుంది. ఇశ్రాయేలీయుల్ని సాగండి అన్నాడు. మేము ఎలా వెళ్తాం ప్రభా? వాళ్ళని చూస్తుంటే మిడతల్లా ఉన్నాం. వాళ్ళ దృష్టికి వాళ్ళ దృష్టికి మేము మిడతల్లా ఉన్నాం, మా దృష్టికి మేము మిడతల్లా ఉన్నాం, వాళ్ళ దృష్టికి కూడా మిడతల్లాగానే ఉన్నాం అన్నారు వాళ్ళు. అయిపోయింది అక్కడికి, అలా అయిపోయింది. సరే, మొత్తానికి దేవుడు కోపం వచ్చింది. మీరు ఇలా కాదు, మీరు ఇలా చేశారు కాబట్టి 40 సంవత్సరాలు ఈ ఆలయంలో తిరగండి అని చెప్పి, ఈ 40 సంవత్సరాలు రోజుకి 40 రోజులు మీరు ఈ 12 మంది కూడా వెళ్ళి 40 రోజులు కాదేశ్ బర్నియా గుండా లోపలికి వెళ్ళి వాళ్ళు ఆ యొక్క ప్రాంతాన్ని వేగు చూశారు, కానాన్ దేశాన్ని. మరి చూసిన తర్వాత వాళ్ళు తిరిగి వచ్చారు. తిరిగి వచ్చి వాళ్ళు మరి భయపడి అవిశ్వాసపడిపోయి ఇష్టానుసారంగా మాట్లాడి ఉంటే ప్రభు ఏమన్నాడంటే, ఇలా కాదు, మీరు
ఇలా అయితే ఇంకా అరణ్యంలో తిరగండి. ఇంకా అయితే నా మాట లేదు కాబట్టి 40 సంవత్సరాలు మీరు అరణ్యంలో తిరగాలి. ఈ 40 సంవత్సరాలు కూడా ఈ తరం గతించేంత వరకు మీరు చెప్పారు కదా, మీ పిల్లల్ని వాళ్ళు దోచుకెళ్ళిపోతారు, మీ పిల్లల్ని దోచుకెళ్ళిపోతారు, మీ పిల్లల్ని వాళ్ళకి బానిసలు అవుతారన్నారు కదా, వాళ్ళు ఆ పిల్లలే దాంట్లో ప్రవేశిస్తారు. మీరు దాంట్లో ప్రవేశించదని చెప్పేసాడు దేవుడు. చెప్పాక అయిపోయింది. చిత్తమండి మేము బయలుదేరతామండి మళ్ళీ బయలుదేరారు వీళ్ళు. చిత్తమండి మేము బయలుదేరతామండి మళ్ళీ బయలుదేరారు. అదేంటిది అది? అసలు దేవుడు వెళ్ళొద్దని చెప్పాడు కదా. ఇప్పుడు అక్కడ కానానీయులు, హిత్తీలు, వాళ్ళు నెఫితీలు వాళ్ళు అక్కడికి వచ్చి ఉన్నారు. అక్కడ నువ్వు ఆ ప్రాంతానికి మీరు వెళ్ళొద్దు, ఇప్పుడు వెళ్ళి అక్కడేమీ చెయ్యొద్దని అన్నా, మరి మేము వెళ్తామండి అని చెప్పి వెళ్ళి వాళ్ళ చేత తరమబడి చాలా వధ జరిగిందంట ఆ టైంలో. వెళ్ళమన్నప్పుడేమో వెళ్ళలేదు. అయితే మరి మళ్ళీ ఏం చెప్పాడు ప్రభు? ఈసారి ఆగమన్నాడు. ఆగమన్నప్పుడు ఆగలేదు, వెళ్ళిపోయారు. ఆ తరంలో చాలా మందిని, ఆ ప్రదేశంలోకి వెళ్ళిన వాళ్ళని మరి చాలా మందిని అక్కడ నాశనం చేసినట్లుగా సంఖ్యాకాండలో మనం చదువుతూ వెళ్తే 14-15 అధ్యాయులు ఆ వృత్తాంతం అంతా కూడా రాసి ఉంటుంది. అయితే నీకు ఎందుకు ఈ మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు? కొన్నిసార్లు దేవుడు మనల్ని ఈ స్థలంలోనే ఉండమంటాడు, లేదా కొన్నిసార్లు దేవుడు మనల్ని పంపించేస్తాడు, సాగమంటాడు, చుట్టూ తిరిగి వెళ్ళమంటాడు. దావీదుకి చుట్టూ తిరిగి కంబల చెట్ల శబ్దం వినబడినప్పుడు యెహోవా నీకు ముందుగా నడుస్తున్నాడు, సాగిపోమని చెప్పాడు ఫిలిష్తీయుల మీద యుద్ధం చేయడానికి. హల్లెలూయా. దేవుడు జయం ఇచ్చాడు. తర్వాత అద్భుత రీతిగా మొదటిసారి చెప్పినప్పుడు వెళ్ళమన్నాడు, కానీ రెండోసారి ప్రార్థన చేసినప్పుడు కొంచెం ఆగి చుట్టూ తిరిగి వెళ్ళమంటాడు. చుట్టూ తిరిగి వచ్చి కంబల చెట్ల దగ్గర ఆగి, మరి ఆ కంబల చెట్టు ఆ యొక్క మొదల్లో శబ్దం వస్తుంది, ఒక అడుగుల శబ్దం. అప్పుడు నువ్వు ఆ యొక్క శత్రువు మీద పడాలి అని చెప్తా వచ్చాడు. కాబట్టి అట్లాగా నాటి రోజుల్లో భక్తులు అలాంటి ప్రయాణాలు చేస్తూ ఉండేవారు. నాటి రోజుల్లో భక్తులు. అందుకే మేఘము దిగినప్పుడల్లా కూడా ఇశ్రాయేలీలు ఆగారట. హల్లెలూయా. మేఘము పైకెత్తబడినప్పుడు వారు కలిగిన వాటిని సర్దుకుని యాత్రలో ముందుకు కొనసాగారు. వాళ్ళు ఎంత మాత్రం కూడా కొన్నిసార్లు మేఘము 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కూడా అలాగా, 1.5-2 సంవత్సరాలు కూడా అలా ఉండిపోయిన సందర్భం. ఒక్కోసారి గంటలోనే బయలుదేరేవారట, ఒక్కోసారి రాత్రంతా ఉండేవారట. దేవుడు నడిపింపు అది మనమేమి ఇంకొక రకంగా చెప్పేది కాదు. దేవుడు మనల్ని ఒక రీతిగా నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి అలా మనం నడుచుకుంటూ వెళ్ళటం అనేటువంటిది అది దేవుని నామాన్ని మహిమపరిచినట్టు. దేవుని మాట వినటం అనేది దేవుని నామాన్ని మహిమపరిచినట్టు. హల్లెలూయా. ఒకవేళ ఎందుకంటే ఆయన మాట వింటూ ముందుకు సాగిపోవడం. ఎందుకనంటే బలులు అర్పించట కంటే మాట వినట శ్రేష్టము. మరి మూర్ఖుడు అర్పించే అపరాధ మర్యాద కంటే మరి సమీపించి ఆలకించడం చాలా శ్రేష్టమని వాక్యం చెప్తుంది. కాబట్టి మనము ఒకవేళ కనుక పొరపాటున జరిగేటువంటి ఆ యొక్క విధానాలు అయితే అది వేరే సంగతి. కానీ వాక్యం తెలిసిన వ్యక్తులు కూడా వారికి కన్ఫ్యూజ్ అయితే మాత్రం చాలా అది ఇబ్బంది చాలా గట్టిగా ఉంటుంది. ఎందుకనంటే దేవుని సన్నిధానంలో మరి ఒక విధంగా తెలిసి చేసేది ఒక దెబ్బ అయితే, తెలియక చేసేది ఒక దెబ్బ అయితే, తెలిసినప్పటికీ కూడా ఇష్టానుసారంగా చేసుకుంటే వాళ్ళ ఇబ్బంది వాళ్ళదే, మనమే దాంట్లో ఇచ్చేయాల్సిన పని లేదు. కాబట్టి దేవుని బిడ్డలుగా మనమే దాంట్లో దేవుని నామానికి ఏమాత్రం కూడా మహిమ ఉండదు, మనకి కూడా దాంట్లో ఆశీర్వాదం ఉండదు. కాబట్టి దేవుని బిడ్డలుగా ఆయన సన్నిధానంలో ఆయన వాక్యం వింటున్న మనము తప్పక జ్ఞాపకం చేసుకోవాలి. స్తుతించే వేళ, దేవుని నామాన్ని మహిమపరిచే వేళ, దేవుని కొరకు నమ్మకమైన సాక్షులుగా నిలబడడానికి, దేవుని రక్షణ మన యొక్క కుటుంబాల్లో మరి వ్యక్తిగత జీవితాల్లో కలగనట్లుగా ఈ రీతిగా దేవుని స్తుతించి ఆరాధించి మన దేవుని నామాన్ని మహిమపరచాల్సిన వారుగా ఉన్నాం. హల్లెలూయా. మరి ఏ రీతిగా అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి కీర్తనలు పాడుతూ ఆయన పరాక్రమ కార్యములను బట్టి దేవుని స్తుతిస్తూ. హల్లెలూయా.
అంతేకాదు దేవుడు చేస్తున్నటువంటి ఆ యొక్క దేవుడిచ్చిన ఆజ్ఞలను కూడా మరి పాటిస్తూ ఆ వాక్యాన్ని కూడా జరిగిస్తూ దేవుని నామాన్ని మహిమపరిచే వారిగా ఉంటే ఆయన రక్షణ కనపరుచున్నట్లుగా. ఎందుకంటే బలులు అర్పించడం కంటే మాట వింటు శ్రేష్టం ఉంది. మరి క్రియలు లేనటువంటి విశ్వాసము మృతము కదా. మరి దేవుడి నామ మహిమార్థమే. దేవుడి నామం మహిమ పొందడానికి దేవుడు చెప్పిన ప్రతి మాటలు యందు మనం నిలబడినట్లుగా ప్రభు ఇచ్చిన ఆజ్ఞల ప్రకారంగా మనము ప్రభు ఒక నియమం పెట్టాడు. అదేంటంటే సంఘము, సహవాసము, మరి దేవుని యొక్క సన్నిధి, సేవకుడు, దేవుని వాక్యము, మరి పరిస్థితులు, ఇవన్నింటి దృష్ట్యా దేవుడు కొన్ని నమూనాలు మనకి ఇచ్చాడు. దేవుడు మాట్లాడతాడు నిజం, వాస్తవం. వ్యక్తుల ద్వారా మాట్లాడతాడు, పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు, సంఘ నాయకుడి ద్వారా మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు. అయితే తుది తీర్పు లేదా తుది విధానం ఎవరిదనంటే సంఘంలో ఉన్నటువంటి నీకు ఇవ్వబడిన బైబిల్ గ్రంథం మరియు దేవుని సేవకుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ఈ మూడు నీకు కలవాలి. దాని యొక్క విధానము కలిసేలాగా ఏ పని మనం చేస్తున్నా ఈ మూడు మనకు నిర్ధారణ అయినప్పుడు దాని తాలూకా గుర్తులు కూడా దేవుడు చూపిస్తాడు. గుర్తుల బలం ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుని నామాన్ని మహిమపరిచి ఆ విధంగా దేవునిలో నిలబడడానికి ప్రయత్నం చేసినప్పుడు అన్ని విధాలా కూడా ఆయన రక్షణ కార్యాలు నీ ద్వారా దేవుడు జరిగిస్తాడు. ఆయన రక్షణ నీలో నుంచి బయలుదేరుతాడు. ఆయన రక్షణ కార్యము నీ జీవితంలో వెల్లడి చేయబడతాయి. ఆయన కార్యాలు నీ యందు వెల్లడిపరచబడతాయి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈ కొద్ది మాటలకు దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో మోకరించి ప్రార్థనలో ఏకీవించండి. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా, పరిపూర్ణుడా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. విత్తబడిన వాక్యం నీరుగట్టి ఫలింప చేయండి. నీ కొరకు నమ్మకమైన సాక్షులుగా ఒక్కొక్కరు నిలబడడానికి సాయం దయచేయండి. నిన్ను ఆరాధించే విధానం గురించి, నిన్ను ఆరాధించే పద్ధతుల నుంచి కొన్ని విషయాలు మేము ఇదనాన్న జ్ఞాపకం చేసుకుని ఉండగా, నేర్చుకుని ఉండగా విత్తబడిన వాక్యం నీరుగట్టి ఫలింపచేయండి. నీ సాక్షార్థమే ఒక్కొక్కరిని నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం. నీ అభిషేకము, నీ ఆశీర్వాదం, నీ దీవెన దయచేసి ఒక్కొక్కరి జీవితాల్లో మేలును, ఆశీర్వాదమును దయచేయండి తండ్రి. దీవెన అనుగ్రహించండి ప్రభా. ఒకరిని బలపరచండి, స్థిరపరచండి. విత్తబడిన వాక్యము నీరుగట్టి ఫలింపజేసి నీ సాక్షార్థమే నిలబెట్టుకోమని, నీ కృపాకాంతల తోడుగా ఉంచమని, అభిషేకమున ఆశీర్వాదం దీవెనను వర్ధిల్తరించి నడిపించండి. సమృద్ధి దీవెనల చేత నింపమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.